ఈరోజైతే నేను మీకు ఒక హెల్దీ అండ్ టేస్టీ రోటి పచ్చడి అండి చూపిస్తాను. సొరకాయతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికన్నా ముందు వచ్చేసి నేను ఇవాళ ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నానండి. మేమైతే వాకింగ్కి వచ్చాము. నేనైతే రోజు 5 to 6 అయితే వాకింగ్కి వస్తామండి. అయితే ఏంటంటే వాకింగ్ అంటే బయటకి ఎక్కడికో కాదులేండి, మా అపార్ట్మెంట్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అక్కడే వాకింగ్ చేస్తాము. నాకైతే ఈ వాకింగ్ టైం అయితే చాలా బాగుంటుందండి. మంచి ప్రశాంతంగా అనిపిస్తుందండి. చుట్టూ ఏంటంటే మాకు కొండలు అవి ఉంటాయి, కొంచెం పంట చేలు అవి ఉంటాయండి. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నాకు వాకింగ్ వచ్చిన రోజు అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. వాకింగ్ చేయని రోజు ఏంటో ఆ రోజంతా కొంచెం డల్గా అనిపిస్తుంది. 5 to 6 అయితే కంపల్సరీ వాకింగ్కి వస్తానండి. పక్షుల అరుపులు అవి వినిపిస్తే ఎంత బాగుంటుందోనండి. ఇంక ఈ రోజుకైతే నా వాకింగ్ కంప్లీట్ అయిపోయిందండి. 6 అయిపోయింది. సో నేను పైకి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయానండి. అయిపోయి ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అండి. దానిలోకి ఏంటంటే ఎప్పుడు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇలా కాకుండా నేనైతే సొరకాయతో రోటి పచ్చడి అయితే చేసుకున్నానండి. ఎలా చేయాలో చూపించేస్తాను. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. వెల్కమ్ టు వింటేజ్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఈ సొరకాయ పచ్చడి అయితే చూపించేస్తాను. దీనికోసం నేనైతే ఒక సొరకాయ తెచ్చుకున్నానండి. నేనైతే ఈ మధ్య ఎక్కువ వెజిటేబుల్స్ అంటే వాళ్ళు ఆర్గానిక్ అని చెప్తున్నారు. ఓకే, అవి ఎంతవరకు ఆర్గానికో నాకు తెలియదు కానీ, బట్ ఏంటంటే బయట 100% మందులు కొడితే పోన్లే కొంచెమన్నా ఒక 50% అన్నా మందులు కొట్టడం తగ్గుతుంది కదా అని నేనైతే కొంచెం ఆర్గానికే వాడుకుంటున్నానండి. హెల్త్ మెయిన్ కదండి, మిగతావన్నీ పక్కన పెట్టేస్తే. అంటే అందరికీ అలా అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ నాకు కొంచెం పక్కన ఉంటాయండి ఆర్గానిక్వి. సో నేను తెచ్చుకుంటున్నాను. మీకు కూడా ఏదన్నా అలాంటి అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టొద్దండి, ఆర్గానిక్వే వాడుకోండి. దానికోసం నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత సొరకాయ ఉంది కదండి, దాన్ని పైన పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నానండి అంతాను. నేనైతే ఒక ఫుల్ సొరకాయ చేసేసుకున్నామండి, ఎందుకంటే మేము చట్నీ ఎక్కువే తినేస్తాము. సో వెజిటేబుల్స్ ఎక్కువే తినాలి కాబట్టి మేమైతే పెసరట్లోకి, ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. పెసరట్లోకి అంటున్నాను కదా అనుకోవద్దు, రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి, దేనిలోకైనా యూజ్ చేసుకోవచ్చండి. ఒక్కసారి మీరు చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. అయితే దీనిలోకి కర్డ్ కూడా యాడ్ చేసుకుంటామండి, పెరుగు కూడా. సో ఇంకా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ముక్కలన్నీ ఇలా కట్ చేసుకుని దాన్ని అడుగు పట్టకుండా ఒక 5 minutes మగ్గిచ్చేసుకోవాలండి. ముక్కల్ని మెత్తగా అయిపోవాలి ముక్కలు అయితేను. ఇప్పుడు నేను సొరకాయ తీసుకున్నాను కదండి, దానిలోకి ఒక 7-8 పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి. ఇది మీరు తినే కారము, మంట ఎలా అయితే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని పచ్చిమిర్చి వాడుకోండి. ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకుని అవి కూడా నేను వేయించుకుంటున్నానండి. అయితే ఏంటంటే ఇది సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. రోటి పచ్చళ్ళు మరీ ఎక్కువ మాడిపోయినట్టు అలా అయిపోతే బాగోవు, గ్రీన్గా ఉంటేనే బాగుంటాయండి. కొంచెం 2 రెబ్బలు చింతపండు వేసుకుంటున్నానండి. ఇది మీ చాయిస్. పెరుగు వేస్తాము, కావాలంటే వేసుకోండి, కానీ చింతపండు వేస్తేనే పచ్చడి నోటికి కొంచెం పుల్లపుల్లగా కమ్మగా బాగుంటుందండి, వర్రగా అనిపిస్తుంది నోటికి. ఇదిగోండి ఇప్పుడు సొరకాయ అయితే చక్కగా మగ్గిపోయింది కదండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అవి ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద, వేడిగా వేసేయద్దు. మిక్సీ పట్టేసుకుంటున్నాను నేనైతే. రోలు ఉంటే రోల్లో వేసేసుకోండి. 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర ఒక 1/2 స్పూను వేసేసి, పచ్చిమిర్చి, ఆ చింతపండు, మళ్ళీనేమో మనకి మగ్గిన ఈ సొరకాయ ముక్కలు, మళ్ళీ కొంచెం 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటానండి. నాకు సాల్ట్ 1 స్పూన్ సరిపోద్ది నేను తీసుకున్న దానికి. ఇప్పుడు కొంచెం పెరుగండి, 1 స్పూన్ పెరుగు. కొంచెం కమ్మగా ఉన్న పెరుగు వేసుకోండి, మరీ పుల్లగా ఉన్నది యూజ్ చేయొద్దు. అన్నీ వేసేసుకుని మిక్సీ వేసేసుకుంటున్నానండి. అయితే ఏంటంటే ఇక్కడ నేనైతే ఇలా మొత్తము ముక్కలు ఏమీ లేకుండా మిక్సీ వేసేసుకున్నాను. లేదు మాకు ఇలా వద్దు అనుకుంటే మీకు కొంచెం పల్స్ ఇచ్చి ముక్కలుగా కూడా అట్టు పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే మనం పచ్చడి అయితే అయిపోయింది కదా, తిరగమూత వేసుకుందామండి. దీనికోసం ప్యాన్ని పెట్టేసుకుని దానిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. దానిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి, వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి. 2 ఎండుమిర్చి అన్నీ వేసేసి పోపు పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ వేసుకున్నాను కదా. ఇంగువ అనేది మీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. ఇదిగో నేనైతే ఇంగువ ఇదైతే వాడేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం కరివేపాకు.
ఇవన్నీ వేసేసుకుని పోపు లైట్గా ఎర్రగా వేగినాక మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని తెచ్చి దీనిలో వేసి కలిపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ సొరకాయ చట్నీ అయితే రెడీ అయిపోద్దండి. ఒకసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ మీకు కూడా బాగా నచ్చుతుందండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం వెరైటీస్ ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇప్పుడైతే మేము పచ్చడి రెడీ అయిపోయింది కదండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని కొంచెం నర్సరీకి అయితే వెళ్ళామండి. నాకు ఏంటంటే మొక్కలంటే ఇష్టమే, కానీ అపార్ట్మెంట్ కదండి, ఇవి ఏంటంటే వెనకది పెట్టుకోవచ్చు, బట్ నాకు ఏంటంటే పెద్దగా ఎండ రాదు. సో నేను ఏంటంటే అంత ఇంట్రెస్ట్ చూపించను. కాకపోతే నాకు మొక్కలంటే బాగా ఇష్టం అండి. అందుకే సరే ఇవాళ చూద్దాము, కొంచెం గ్రిల్కి అట్లా అడ్జస్ట్ చేసి పెడదాం అనేసి నర్సరీకి అయితే వెళ్ళాము. ఇదిగోండి నర్సరీకి వచ్చాము. నర్సరీలో చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందోను. ఇది మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్లో ఇక్కడ ఒక 2-3 టైప్స్ దాకా పెట్టున్నాయి. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ అండి, మీకు తెలుసు కదా, ఆక్సిజన్ బాగా వస్తుందండి. ఇవి ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ యాక్చువల్గా. అయితే ఇప్పుడు అన్నీ అపార్ట్మెంట్స్ అయిపోయినాయి కదండి, సో వాళ్ళు కూడా నర్సరీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్స్తో పాటు ఇండోర్ ప్లాంట్స్ని కూడా వాళ్ళు కూడా మంచిగా పెంచుతున్నారు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. నాకైతే వీటిలో చాలా వాటి నేమ్స్ అయితే తెలియదండి, కాకపోతే చూడటానికి అయితే ఎంత బాగుందో కదండి గ్రీన్గాను. ఇవేదో అదే లిల్లీ టైప్లో ఉన్నాయండి. ఇవన్నీ క్రోటన్స్. వీళ్ళ దగ్గర ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే నాకైతే క్రోటన్స్ కావాలనేసి క్రోటన్స్ చూస్తున్నాను. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా కావాలండి, అవి కూడా తీసుకుంటాను. బట్ ఏంటంటే ఫస్ట్ చూస్తున్నాను అసలు ఏమున్నాయి ఏంటి అనేది. ఈ మొక్క నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఏమంటారో మా ఇంట్లో అయితే ఉందండి ఇది. దీని నేమ్ వచ్చేసి నాకు తెలుసు, బట్ మర్చిపోయాను. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది మనం ఒక్క కొమ్మ పెట్టినా సరే ఊరికే బతుకుతుందండి. దానికి పెద్ద ఎండలో పెట్టాల్సిన పని కూడా లేదు. అది ఇండోర్ ప్లాంటేను. ఇదిగోండి నేనైతే చూస్తున్నాను, వాళ్ళు చూపిస్తున్నారు ఇది 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 అని. సరే అనేసి చూస్తున్నాను. నేనైతే కొన్ని మొక్కలు అయితే నాకు నచ్చినవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ తీసుకున్నాను, కొన్ని రకాల మల్లెలు అవి తీసుకున్నానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అండి. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి నేను పెట్టిన వీడియోస్. థ్యాంక్ యూ అండి.